హాయ్ అండి. మనకి మహాశివరాత్రి జరిగిన తర్వాత వచ్చే పండుగ వచ్చేసి హోలికా పౌర్ణమి. హోలికా పౌర్ణమికి వచ్చేసి 3 కథలు మనకి ప్రాచుర్యంలో ఉన్నాయండి. మొదటి కథ వచ్చేసి హిరణ్యకశిపుడు ప్రహ్లాదుని కథ అనమాట. హోలికా దహనం అని అంటారు. హిరణ్యకశిపుడు అనే రాక్షసరాజు విష్ణువును ఉద్దేశించేవాడు. కానీ అతని కుమారుడు ప్రహ్లాదుడు విష్ణువుకు గొప్ప భక్తుడు. ప్రహ్లాదుని చంపటానికి హిరణ్యకశిపుని తన సోదరి హోలిక సహాయం తీసుకుంటాడు. హోలికకు అగ్నిలో కాలకుండా ఉండే వరం ఉంటుంది. ఆమె ప్రహ్లాదుని ఎత్తుకుని మంటల్లో కూర్చుంటుంది. కానీ ఆ వరం హోలికకే కాకుండా ప్రహ్లాదుడికి రక్షణగా నిలిచి హోలిక కాలిపోయింది. ప్రహ్లాదుడు సురక్షితంగా బయటపడతాడనమాట. ఇది చెడుపై మంచి గెలుపులకు సంకేతం. అందుకే హోలికా దహనం అని చెప్తారు. ఇంకొక కథ వచ్చేసి రాధాకృష్ణుల కథ అనమాట. అంటే రంగులాట. శ్రీకృష్ణుడికి తన శరీరం రంగు గురించి కొద్దిగా అభద్రతా భావం అనేది ఉంటుంది. ఎందుకంటే రాధ రంగు తెల్లగా ఉండేది. రాధను ఆట పట్టించడానికి కృష్ణుడు ఆమెపై రంగులు చల్లాడు. అప్పటి నుంచి రాధాకృష్ణుల రంగులతో ఆడుకోవటం, ప్రేమ ఆనందాన్ని పంచడం హోలీ పండుగలో ముఖ్యమైనదన్నమాట. అలా కాకుండా ఇంకొకది వచ్చేసి శివుడు కామదేవుడు కథ కామదేవుడు కథ అనమాట. కామదహనం అనమాట. శివుడు తపస్సులో ఉన్నప్పుడు దేవతల కోరిక మేరకు పార్వతీదేవిని అనుగ్రహించడానికి కామధేనుడు దేవుడు అనే ఒక ఆయన ఉంటాడు. ఆయన ప్రేమదేవుడు అనమాట. శివుని బాణంతో కొడతాడు. దీంతో శివుడు కోపంతో 3వ కన్ను తెరిచి కామదేవుడిని భస్మం చేస్తాడు. అప్పుడు కామదహనం తర్వాత పార్వతీ తపస్సుకు మెచ్చి శివుడు ఆమెను వివాహం చేసుకుంటాడు. ఈ కథను కూడా హోలీతో ముడిపడి ఉంటుంది. ఇది ప్రేమ పునరుద్ధరణకు గుర్తు అనమాట. ఈ కథలన్నీ కలిసి హోలీని చెడుని కాల్చివేసి మంచిని స్వాగతించి ప్రేమ ఆనందాలతో కొత్త జీవితాన్ని ప్రారంభించే పండుగలుగా ఉన్నాయన్నమాట. ఈ పండుగకు వచ్చేసి ఎక్కువగా రంగులతో చిన్నలు పెద్దలు అందరూ కూడా ఉదయమే చక్కగా తలస్నానాలు అవి చేసి ఒకరి మీద ఒకరు రంగులు చల్లుకుంటూ ఉంటారండి. చాలా ప్రసిద్ధి పండుగ హోలీ పండుగ. మీరు కూడా చాలా సంతోషంగా హోలికా పౌర్ణమి జరుపుకోవాలని కోరుకుంటున్నాను. మీకు ఈ కథ నచ్చితే షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.